ఈ క్షణం మన బిడ్డ మన కళ్ళ ముందు ఉండుంటే ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకొని ఉండేవాళ్ళం. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నానా. మేడం, బాధపడకండి, ఏడవకండి అని నేను చెప్పే మాటలు మీకు ఓదార్పునిస్తాయో ఇవ్వవో నాకు తెలీదు, కానీ నా మనసు కనిపించింది మీకు చెప్తాను, వినండి. అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యారని మీరు అమ్మవారిని నిందిస్తున్నారు. అమ్మవారి మీద నమ్మకం కోల్పోయారు. కానీ ఎప్పటికైనా మీకు న్యాయం చేసేది ఆ అమ్మవారే మేడం. అవని మేడం శ్రీకర్ సార్ల మనసు నిండా ఆవేదన గూడు కట్టుకుపోయింది. ఆ ఆవేదన ఆవిరిలా మారిపోవాలంటే బిడ్డ బ్రతుకుందని అవని మేడం ఆశపడుతున్నట్టు జరిగేలా చూడు తల్లి అని నేను ప్రతిరోజు అమ్మవారిని మొక్కుకుంటున్నాను. కొందరికి జరగబోయే సంఘటనలు ముందుగానే తెలిసిపోతాయి అంటారు. ఆ విధంగా ఈరోజు నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? పండగ నాడు మీ విషయంలో ఏదో అద్భుతం జరగబోతుంది అని అనిపిస్తుంది. అమ్మవారు మీకు ఒక శుభవార్తని ఏదో రూపంలో పంపించబోతుంది అనిపిస్తుంది. మీలోని దిగులంతా పోయి ఇద్దరూ సంతోషంలో మునిగిపోతారు అనిపిస్తుంది. పండగ అయ్యేంత వరకు మీరు ఎదురు చూడండి. ఈ సంక్రాంతి మీకు జీవితాంతం గుర్తుండిపోయే పండగ అవుతుంది. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకుని నా మనసులోంచి బాధని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇలాంటి మాటలని 5 సంవత్సరాల నుంచి విని విని విసిగెత్తిపోయాను తల్లి. ఈ సంక్రాంతి పండగలో ఎవ్వరూ ఊహించనిది ఏదో జరగబోతుందని నా మనసు చెప్తుంది. అది ఏమై ఉంటుందో ఆ అమ్మవారే అందరికీ చూపించాలి. గురువుగారు, వేదవతి గారి వాళ్ళకి మనం ముందుగా ఒక ఫోన్ చేసుంటే వారు మన కోసం ఊరు వెళ్లకుండా ఆగి ఉండేవారు కదా. మీరు చెప్పవలసింది చెప్పేసి ఉండేవారు. వారి ఊరి వరకు వెళ్ళవలసిన అవసరం వచ్చుండేది కాదు. అనవసరమైన శ్రమ కదా గురువుగారు. మనం వెళ్ళడానికి దూరం అవ్వచ్చు, కానీ నేను చెప్పబోయే వార్త వారి గుండె భారాన్ని తగ్గిస్తుంది. తనలాంటి జాతకం గల ఆచార వారసురాలు అవనికి పుట్టబోయే బిడ్డ రూపంలో వస్తుందని వేదవతి 5 సంవత్సరాల క్రితం తన పల్లెటూరిలో ఎంతో గొప్పగా చెప్పుకునుంటుంది. 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం మొత్తం వేదనను అనుభవిస్తుంది. ఇప్పుడు అందరి ముందు నేను ఆ శుభవార్తను చెప్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. గ్రామ ప్రజలు, వేదవతి, ప్రసాదరావు, అవని శ్రీకర్లు ఎంతో సంతోషిస్తారు. గురువుగారు, ఏంటి సంపత?
ఆ ఇంటికేదో శుభవార్త తెలియజేయాలని మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే అదేదో వారికంటే ముందు నాకే తెలుసుకోవాలనుంది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్తారా? మరి కొద్దిసేపట్లో చెప్పబోయే విషయమే కాబట్టి నీ దగ్గర రహస్యం ఎందుకులే. ఎందుకంటే మనిషి ఆయుష్ ఏ క్షణం వరకో తెలీదు. అందుకు మనం కూడా అతీతులం కాదు కదా. నాకేదైనా జరగరానిది జరిగిందంటే ఆ శుభవార్తను నువ్వైనా వారికి తెలియజేయాలంటే నీ దగ్గర తప్పకుండా చెప్పాలి. వేదవతి గారి కుటుంబానికి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏంటంటే అవనికి పుట్టిన కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని. ఏమంటున్నారు గురువుగారు మీరు? ఇది నిజమా? నిజం సంపద. చూశావా, నీకే ఇంత ఆనందం అనిపిస్తే వారికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో. ముక్కుపడక కోసం మన ఇంట్లో కురుక్షేత్ర యుద్ధాలు జరిగాయి. ఫైనల్ గా యుద్ధంలో మనమే గెలవబోతున్నాం. ముక్కు పుడకని సాధించుకోబోతున్నాం. అవును కృష్ణ, మనకి మంచి రోజులు మొదలయ్యాయి. నేను ఏదైనా కావాలని పట్టుబట్టానంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు దక్కాల్సిందే. ఈరోజు ముక్కు పుడకని దక్కించుకోబోతున్నాను. అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముక్కు పుడక మీద మీ అందరికీ ఇంత మోజెందుకో నాకు అర్థం కావట్లేదు. అందులో అంత గొప్పతనం ఏముంది? జస్ట్ అది ఒక ఆర్నమెంట్. గ్రానీ నాకు ఇచ్చినా నేనది పెట్టుకోను. నా ముఖానికంత సూట్ అవ్వదు కూడా. ఇట్రా. ఏదో గూడుపటాన్ని చేస్తున్నారు, విందాం. చిన్న బంగారం, ముక్కు పుడక మామూలుది కాదు. అది మన వంశానికి పెద్ద వరం. తరతరాల నుంచి వస్తుంది. దానికి పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు నువ్వు చరిత్రలు పురాణాలు విప్పకు. దీని బుర్రకి ఎక్కవు. ముక్కు పుడక విషయం ముక్కుసూటిగా దీనికి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ముక్కు పుడకలో చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి, చూసావు కదా? చూసా. అవి అత్యంత ఖరీదైనవి. ముక్కు పుడకను వేలం వేసినా, ఫారిన్ వాళ్ళకి అమ్మినా కొన్ని కోట్లు పలుకుతుంది. తరతరాలు తిన్నా తరగనంత సంపద అది. కాలు మీద కాలు వేసుకొని, తల మీద తడిగుడ్డేసుకొని దర్జాగా బ్రతికేయచ్చు. కోహినూర్ డైమండ్ లాగనా? ఎస్. చిన్న బంగారం భలే క్యాచ్ చేసేసింది. అందుకే అది మన చేతికి రాగానే ఇంటర్నేషనల్ మార్కెట్లో దాన్ని పేరం పెడదాం. మంచి ఫ్యాన్సీ రేటుకి అమ్ముకొని ఎంజాయ్ చేద్దాం. అయితే ఆ డబ్బులతో నేను మంచి బొమ్మ కారు కొనుక్కుంటాను. బొమ్మ కారుకేం కర్మ, ఒరిజినల్ కారే కొనుక్కుందు గాని. ఓకేనా? ఓకే. ఓకే. చూడండి, ముక్కు పుడకను మనం అమ్ముకునే వరకు ఈ విషయం మరొకరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. మాకు తెలిసిపోయిందిగా. తెలియకూడని మనుషులకి తెలిసిపోయింది, చూడకూడని వాళ్ళు చూసేశారు. ముక్కు పొడకను దక్కించుకోవడం మీ పాలిట భాగ్యంలా ఫీల్ అవుతారనుకున్నాను. దాని వెనక ఇంత పెద్ద కుట్రుందా? ఈ విషయం వెంటనే అత్తయ్య వాళ్ళకి చెప్పేస్తాను. వదులు, ప్లీజ్ పెద్దరాజు గారు, వదులు, ప్లీజ్. కృష్ణ వదులు. ప్లీజ్ వదులు. బావా, నేను నన్ను చెప్పేది వదలండి. పెద్దరాజు గారు, పెద్దరాజు గారు, చెప్పేది వినండి ప్లీజ్. ఆ, ఏంటి? ఒక రహస్యం తెలిసినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి గాని మిస్యూజ్ చేసుకోకూడదు పెద్దరాజు గారు. మీ పేరులో రాజు ఉంది గాని
మీరు మాత్రం రాజు అయ్యే యోగం వస్తున్నా నిలబెట్టుకోవడం లేదు. ఇల్లరికం రాజుగానే ఉండిపోతారా? రైజింగ్ రాజు ఎప్పుడవుతారు? మీరు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే మీకు ఏమొస్తుంది? మంచివాడన్న పేరు వస్తుంది, అంతకు మించి ఇంకేం రాదు బావా. అదే మీరు మాతో చేతులు కలిపారంటే వాటా వస్తుంది. మీరైనా ఆలోచించండి వసంత గారు. మాకేం అవసరం లేదు. నువ్వు ఎంత ఆశ చూపించినా నీ మాయలో మేం పడేది లేదు. ఎంత ఇస్తారు? ఏయ్ వసంత, మీరు ఆగండి. ఎంతిస్తారు నిహారిక? 1 కోటి రూపాయలు ఇస్తారా? ఇస్తాం వసంత గారు. ఆహా, అయితే అమ్మ దగ్గర ఈ విషయం చెప్పండిలే. ఇది చాలా అన్యాయమే. తల్లిదండ్రులకే వెనుపోటు పడుస్తావా? నువ్వింకేం మాట్లాడకు. మంచితనంతో ఉండి మనం పొడిచిందేమి లేదిక్కడ. నువ్వు నిజం చెప్పావంటే మన కావ్య మీదొట్టు. మా ఆయన ఇక్కడ చూసింది, ఇక్కడ విన్నది చెప్పండిలే. మీరు మాత్రం మాట తప్పకండి. అక్క, నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకైతే బావ మీద అనుమానంగానే ఉంది. ముందు నువ్వు బావ దగ్గర నుంచి మాట తీసుకోవడం చాలా మంచిది. ఒట్టేవయ్యా. సడన్ గా ఇలా మారిపోయావేంటే? ముందు నువ్వు ప్రమాణం చేయి. అది కాదు వసంత. ఇంకేం మాట్లాడకుండా ఒట్టువేయి. నిహారిక కృష్ణలు ముక్కు పొడకను అమ్ముకుంటున్నారన్న విషయం అత్తయ్య వాళ్లతో నా నోటితో నేను చెప్పను అని ప్రమాణం చేస్తున్నాను. నీ అనుమానం తీరింది కదా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఇంకా ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యేళ్లే తమ్ముడు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు వసంత గారు. కంగ్రాచులేషన్స్. అక్కంటే మా అక్క. ఛ! డబ్బాసి చూపించగానే 5 నిమిషాల్లో అయస్కాంతానికి అతుక్కుపోయినట్టు అతుక్కుపోయింది. ఏదో ఒక రూపంలో అయినా వాళ్ళ కుట్రను అత్తయ్య వాళ్లకు తెలియచేయాలి. అమ్మా, మనం చాలా రోజుల తర్వాత మన ఊరికొచ్చాం. సంక్రాంతి పండుగను హుషారుగా జరుపుకుందాం. అవునత్తయ్య, ఎప్పుడు మనం అమ్మవారి ఉత్సవాలకు ఏరువాకకొస్తున్నాం. సంక్రాంతి పండగకి రావడం చాలా తక్కువ. అందుకే అందరం ఈ పండగని ఎంజాయ్ చేద్దాం. ఏం చేద్దామో మీరే చెప్పండి. అవునరా, మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి, అదే చేద్దాం. సరదాగా అందరం డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుందాం నాన్న. అవును మామయ్య గారు, డాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని అందరం వయసులని మర్చిపోయి చిన్న పిల్లలమై చిందులు వేద్దాం. మీ కూతురికి ముక్కు పడక దక్కబోతుందన్న ఆనందంలో మీరు రికార్డింగ్ డాన్సులు వేద్దామనుకుంటున్నారు. శ్రీకర్ అవనీలకు మాత్రం ఏడుపోకటే తక్కువ. అవునవును, షుగర్ పేషెంట్లకి ఎక్కువ, క్యాన్సర్ పేషెంట్లకి తక్కువ అన్నట్టు ఉన్నాయి వీళ్ళిద్దరి మొహాలు. అంతా ముక్కుపుడక మహిమే అనుకుంటా. అమూల్యమైనవి అర్హత కలిగిన వారికి దక్కాలనేదే మా ఆకాంక్ష. కానీ మాకు దక్కలేదని మేము ఏ రోజు ఏ విషయంలోనూ ఇబ్బంది పడలేదు. చేరవలసిన వారి దగ్గరికి చేరవలసినవి చేరుతాయి.
అందులో మాకెలాంటి కుళ్ళుబుద్ధులు లేవక్క. బయటికి మంచి పలుకులు పలుకుతున్నావు గాని లోపల చాలా ఈర్ష్యతో ఉన్నావని అర్థమవుతుంది అవని. ఎదుటివారి పద్ధతుల్ని బట్టి మా ప్రవర్తన ఉంటుంది. మనం ఈ ఊరొచ్చింది గొడవలు పడ్డానికి కాదు. అందరూ అర్థం చేసుకుని మెలగండి. నిహారిక వాళ్ళు ముక్కు పొడకను అమ్మేద్దామనే దారుణమైన ఆలోచనతో ఉన్నారన్న సంగతి అత్తయ్య వాళ్లకు నా నోటితో చెప్పకుండా ఇంకెలా చెప్పాలి? ముక్కు పొడక చేతికి అందగానే దానిని నిహారిక కృష్ణలు అమ్మేద్దామని అనుకుంటున్నారు. నా నోటితో నేను చెప్పను అని వసంతకు ప్రమాణం చేశాను. అందుకే ఇలా పేపర్ మీద రాశాను. పల్లెటూరు వచ్చినప్పుడు ఈ రూమ్లోనే అవని శ్రీకర్లు ఉంటుంటారు. కాబట్టి దీన్ని ఈ రూములోనే ఉంచుతాను. ఏదో ఒక సమయంలో అవని వాళ్ళు దీన్ని చూసి అత్తయ్యకు చూపిస్తారు. అప్పుడు అత్తయ్య ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇస్తుంది. ఇలా చేయడం నా దృష్టిలో తప్పు కాదు. వాదనలతో ఇలా కాలయాపన చేయకుండా తొందరగా ఆటపాట మొదలు పెడదాం. ఎవరో ఒకరు వెళ్ళి పేపరు పెన్ను తీసుకురండి. ఎవరు ఏ డాన్సులు వేయాలో చీటీలు రాసి డబ్బాలో వేద్దాము. నేను వెళ్ళి తీసుకొస్తాను గ్రాని. నేను బౌల్ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? ఫోన్ వస్తే మాట్లాడొస్తున్నానులే. కాసేపట్లో ఆటపాట్లు మొదలు కాబోతున్నాయి బావా. అయితే నేను రెడీ. ఈయన బయటికి హుషారుగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం ముక్కుపుడక గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. నేను రాసిన పెద్ద నిజం అందులో ఉంది. ఈ విధంగా అందరి ముందుకు వస్తుందని అనుకోలేదు. ఏది జరిగితే అది జరుగుతుంది. అంతా అమ్మవారి మీదే భారం వేద్దాం. తెచ్చవా? నేను నిహారిక రాస్తా ఉండండి.